నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనదేది? శ్రేష్టమైనది ప్రేమ. ఈరోజు ప్రేమ అనేటువంటి పదానికి అర్థం లేకుండా చేసింది సమాజం. ఆ ప్రేమలన్నీ నిలబడవు, శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి. కానీ దేవుని ప్రేమ ఒక్కటే నిలిచుంటుంది. అది శ్రేష్టమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆ ప్రేమ ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ప్రేమ ఎప్పుడు రగులుతూ ఉండాలి, ఎప్పుడు మండుతూ ఉండాలి. ఇది చల్లబడకూడదు, తగ్గిపోకూడదు, తరిగిపోకూడదు. ఇది తగ్గినా, తరిగినా, చల్లబడినా అక్రమము విస్తరించిపోతుంది. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోవును. నీలో ప్రేమ చల్లారిపోయిందంటే నీలో అక్రమము చోటు చేసుకుంది. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను సక్రమంగానే ఉన్నానులే అని. సక్రమముగా కనబడేది, క్రమముగా నీకు కనబడేది దేవునికి ఎలా కనబడుతుందో తెలుసా? అక్రమముగా కనబడుతుంది. మరి నువ్వు సక్రమముగా, క్రమముగా ఉంటే ప్రేమేది? ప్రేమేది? దేవుని మీద ప్రేమ ఉందా? పొరుగు వారి మీద ప్రేమ ఉందా? సంఘంలో ఉన్నటువంటి వారి మీద ప్రేమ ఉందా? కుటుంబంలో ఉన్న వారి మీద ప్రేమ ఉందా? కట్టుకున్న భార్య మీద ఉందా? కట్టుకున్న భర్త మీద ఉందా? కన్న పిల్లల మీద ఉందా? నీ ప్రేమ దారి తప్పింది. కానీ క్రమంగానే ఉన్నాను అనుకుంటున్నావు, సక్రమంగానే ఉన్నాను అనుకుంటున్నావు. కాదు, అక్రమముగా ఉన్నావు. అర్థమైందండి? కనుక ఇది మెయిన్ ఆపితే అన్నీ ఆగిపోతాయి, మొత్తం ఆగిపోతాయి. అర్థమైందండి? పెట్రోల్ అయిపోతే ఎంత పెద్ద బండి అయినా ఆగిపోద్ది. జాగ్రత్త. కనుక 7వ గుణము చూడండి. ఈరోజు 7వ గుణము తిమోతికి రాసిన మొదటి పత్రిక. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 16వ వచనం. 16 అయినను నిత్య జీవము నిమిత్తము, నిత్య జీవం కొరకు ఆయనను విశ్వసింపబో వారికి. ఎవరికి మాదిరిగా ఉండాలనుకుంటున్నాడు? ఎవరికి? నిత్య జీవము కొరకు విశ్వసింపబో వారికి. అంటే యేసుని విశ్వసిస్తే ఏం దొరుకుతుంది? నిత్య జీవము అని విశ్వాసంతో ఆయనలోనికి రావాలి అని ఆశతో ఉన్న వాళ్ళందరికీ మాదిరి అవ్వాలి నేను అని ముందులాగున యేసుక్రీస్తు ఏం చేశాడండి? యేసుక్రీస్తు వారు మొదటి నుంచి చదవండి. ఆయనను నిత్య జీవము కొరకు నిమిత్తం తనను విశ్వసింపబోవు వారికి
పౌలు గారు చెప్తున్నాడు చూసారా, నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు వారు బా ఎవరు మాదిరిగా ఉండటానికి? పౌలు గారు మాదిరిగా ఉండాలట. ఎవరికి? నిత్య జీవము కొరకు విశ్వసింపబోవు వారికి. యేసుని నమ్ముకోవాలి, దేవుని కోసం బ్రతకాలి, నిత్య జీవం చేరిపోవాలి అని అనేకులు వచ్చేస్తారు. రావాలంటే నన్ను బట్టి రావాలి కదా, నన్ను బట్టే వస్తారు వాళ్ళు. గనక నేను మాదిరి కావాలి, మాదిరిగా బ్రతకాలి అని యేసుక్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా? తన పూర్ణమైన దీర్ఘ శాంతము, తన పూర్ణమైన దీర్ఘ శాంతమును యేసుక్రీస్తు వారు ప్రధానమైనటువంటి పాపినైనా నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. చూశారండి ఎంత గొప్ప సంగతి మాట్లాడుతున్నాడు ఈయన దైవజనుడు. ఇక్కడ పౌలు గారు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన గుణమును, లక్షణమును గూర్చి ప్రస్తావిస్తున్నాడు.